సూర్యకళ ఓన్లీ కలడిపోను అదే పిల్లల బాధపడుతుంది కదా ఓ పని చేయండి ఓ నొక్కు నొక్కి కన్నాని భోజనం గారు ఆవిడ గారు నీ పేరే పేరమ్మా స్వర్ణకుమారి గారి దగ్గరికి వెళ్ళి 2 రోకలు వచ్చాయి ఆ పక్కన ఈ పక్కన నొక్కేసారు అనుకో ఆయనగా పోనని తిన్నారు పిల్ల 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 కడుపంటే కారిగదులు కాజాలు తింటాం కాదే మా పెరట్లో ఉంది పెద్దపప్పు చెట్టే పెద్దపప్పు చెట్టు ఉంది చెట్టు ఉంటే ఓ పచ్చి పప్పుగా తినేయే ఈ కజాయంతా ఖాళీ అయిపోతున్నానే మరి నా సైట్ ఏం చేసిందే సైట్ ఏం చేసింది అనుకున్నావే పచ్చి పప్పుగా తింటే నూరంతా బుక్కుపోతుందని పిట్లో ముక్కేసుకుని తిన్నారే తినేసి వచ్చి అమ్మో బాబు బాధపడుతుంది నా సైట్ సైట్ కానీ ఇలాంటి పప్పుగా తిండి పోగొట్టేవే నా సైట్ అలా చెప్పకే బాబా నేనేమన్నా తెలుసా ఏమన్నారు కదా ఎవరు గోవింద్ గారు అలా అమ్మాయి పుట్టింటారు కడుపుసాల గురించి 10 కాలు సీడ్ వచ్చి నా సైట్ కానీ ఎంతమంది ముక్కుల్లో పోగెత్తావా శివుడి శివుడి కాదే అదే సూడిది కాదురా సీటు హాటి కడుపుసాల కోసం అమ్మాయి చిన్న మాట ఏంటే ఇక్కడ నాగుల్లంక ఉంది కదా అక్కడికి వెళ్ళి సీట్లు పురమాయించి 10 కాలు సీట్లు తెచ్చి పెద్ద సీట్ ఇస్తాను అయ్యి బాబు వండకు 1 కేజీ ఉండ పలువులు పెడితే నువ్వు చెప్తుంటే నోరైపోతుంది అటువంటి మిఠాయి తెస్తే ఈ నా సైడ్ ఏం చేయించా ఏం చేసిందే ఇరుక్కెట్టకుండా పొరుక్కెట్టకుండా తలుపురికి కూర్చొని ఈ తోటుకోవాలి ఇదిగో సూరంగా ఎలమంటమ్మా దీనికన్నా కొండట్టకుండా పోయి తీసి మిగిలిన గోతులో పెట్టింది గోతులో ఉన్నదా పాపం సంతకాల నుంచి గడ్డ చేసుకుని అలా చూస్తుంది పిల్లల బాధపడుతుందా వద్దాం కాదని బైక్ లేస్తుంది ఉండగా పొద్దున అమ్మకుండా అలాగే కూర్చుంది అది మా బాప ముక్కులు బేసరే అది పైకి వేసేసింది ఇది బెంగాలీ కూడా చేస్తుంది మా ఆంటీ సింహం వచ్చాడు ఎత్తుందమ్మా పాపం ఇదిగా ఆవిడ లెగిద్దాం అనుకుంటుందా అంటే అందమ్మంటారు ఇదిగా అప్పులుంటే తీసుకోవాలి నెప్పులుంటే పడాలి చెప్పులుంటే పడాలి దేవి బాధపడతా ఉందట ఏమడం తెలుసా బాబు నలుగురు కొడుకుల్ని నేను కన్నాను పెరిగేది దెయ్యమో ఎవరు నాకు తెలియదు సన్నాసు పిండాము నాకు పడ్డాదు నాకు తెలియదు సన్నాసి పిండాము నాకు కన్నా తల్లివారి పేరుందా బాధపడుతుంటే కడుపులో ఉండి మన శ్రీ వెంకటేశ్వర స్వామి లోకానికి దేవుడు సూత్రధారుడు కన్నా తల్లివారితో మాట్లాడతాం అమ్మా దేవి గడవకే రా తల్లి శంకు నీకేరా దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను పేరుదేవి నేను భూతాన్ని కొట్టేటే పుట్టు పట్టున్నమ్మా శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా తల్లి వారితో సమాధానం చెప్తా ఉన్నాడు నాయన దశమి నాడు వారితో శనివారం అనగా మనవాడు స్వామి జన్మాల అయ్యే టయానికి బ్రహ్మదేవుడి భార్య భార్య బంగారుకు కత్తులెట్టుకుని భూలోక పట్టణాలు వస్తున్నారట స్వామి జన్మలు అవుతాడట గోవింద
మన వెంకటేశ్వర స్వామి కలియోగానికి దేవుడు సూత్రధారుడు జన్మలవుతున్నాడు కాబట్టి ఒకసారి గట్టిగా గోవిందనామ స్మరించాలి. గోవిందు వారి పూర్తి గోవిందా ఈ నామాలు బంగారు గణాలు బాబు బాలాజీకు దేవుడు ఉత్తరగారుడు మన ఏడు కొండల వాడి జన్మాలవుతుంటే ఆయన నువ్వు పొట్టగా సరకాలే కటరమణ మంతారే రందామౌ అందమైపోతుంది. భూదేవి తల్లి ఎంత అది ముగ్గేసినట్టే ఉంది. జన్మాలవుతుంటే నువ్వు పుట్టగా సరకారే కటరమణ బాబురు ఎండెక్కగాడారు స్వామి పుట్టేడు ఎంకన్న పులుగోరుతోని బంగారు మడతాడు స్వామి వెంకటరమణ జన్మలవుతుంటే ఆయన నీకు ఇయ్యాలో బారూరు పోయిందా అన్నర్రా గడ్డ అలో బారూరే పోయిందన్నా పోయిందా అన్నారు తాగిన బారు పోయిందన్నా గోవిందా అంటే గోవిందనామం ఏర్పడే పర్వతాన్ని ఎప్పుడైతే స్వామి జన్మలయ్యాడో ఆనాడు కన్నా తల్లి వారి పేరుదేవి ఆయన మహాతల్లి పాల సుందరంకి వెళ్ళి పన్నీరు తెచ్చి సీకాయ మాకాయ సిద్ధల నూనె జాకాయ జాపత్రి నడుములెట్టి ఏ నీళ్ళు తానా చెట్ల కింద నీళ్లు కాస్తా దెబ్బ చెట్ల కింద స్వామి వెంకటరమణ అండి 12 సీకలు తులసి మండలం తొట్టిగాయించి చంద్ర మండలాలకి సీకలేసి వాళ్ళు ఉయ్యాల దొడ్లో పోసి భగవంతుడికి జోల పాటలు పడతా ఉంది పోయిందా కొనక పాములు వస్తాయా కొల్లు నీళ్లు కారేనా తల్లి ఊసులు చెబుతే పాలిసి మీ తల్లి పక్కనుంటే
ఎనిమిది భగవంతుడు జ్వాల పాట పాడుతా ఉంది పోయిందా స్వామి ప్రసాదు జోజోలే వస్తాయి ఉయ్యాల స్వామి ఉయ్యాల పాములే వస్తాయి ఉయ్యాల స్వామి పడుకున్నాడమ్మా అయితే ఎత్తుకుని తీసుకురండి అమ్మా డాక్టర్ గారు బొర్రలు ఇద్దానమ్మా జాగ్రత్తగా వెళ్ళు తల్లి ప్రసాద్ చిన్న